పండుగలాగా సాగిన ఎమ్మెల్సీ పుట్టినరోజు వేడుకలు. నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గం కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముందుగా స్థానిక సాయిబాబా మందిరంలో పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సిటీ కార్యాలయంలో పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సర్వమత ప్రార్థనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నడుమ కేక్ కటింగ్ నిర్వహించి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు బ్లడ్ డొనేషన్ క్యాంపులో పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసిన యువతను ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ అభినందించి వారికి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అశేష జనవాహిని మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. గతంలో రెడ్ క్రాస్ చైర్మన్ గా పనిచేసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా సేవలందిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్న ఏ పదవిలో ఉన్నా బాధ్యతగా పనిచేసి ప్రజలకు సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు రక్తదాన శిబిరాలు, మెడికల్ క్యాంపులు, సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేసి నెల్లూరు జిల్లాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్డాగా మారుస్తానని అన్నారు.
నా పేరు మజ్జిగ జయకృష్ణారెడ్డి, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ ఉపాధ్యక్షుడిని. ఈరోజు మా లీడర్ ఎమ్మెల్సీ పర్వతి చంద్రశేఖర్ రెడ్డి సారు మరియు నెల్లూరు టౌన్ ఇన్ఛార్జ్ బర్త్డే సందర్భంగా ఎర్లీ మార్నింగ్ మా పిల్లకాయలు అందరూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ 53 గుడులు 53 టెంపుల్స్ తిరిగి 530 టెంకాయలతో పూజా కార్యక్రమం నిర్వహించి మధ్యాహ్నం గుప్తా పార్క్ నందు 530 మందికి అన్నదానం, 530 మందికి వస్త్రదానం చేయడం జరిగింది. అలాగే 53 కిలోల గజమాలతో సత్కరించడం జరిగింది సార్ని. మా సారు ఇంకా ఎన్నో ఉన్నత పనులు అధిరోహించాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన నా పిల్లకాయలకు కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కానీ లీడర్స్ కానీ ఎంతో కష్టపడి ఉదయాన్నే 4:30 నుంచి పనిచేశారు. వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. తిరుగమ్మా సార్ జయా చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వం, చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వం, చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వం. హ్యాపీ బర్త్డే ఎమ్మెల్సీ సార్, హ్యాపీ బర్త్డే సార్. ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కేవలం అధికారం కోల్పోయి 1 సంవత్సరమే, మరొక 3-4 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండాల్సినప్పటికీ కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ నగర నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ మీద ఎంత అభిమానం ఆదరణ చూపిస్తూ ఉన్నారో అందరికీ కూడా అర్థమవుతూ ఉంది. ఏ కార్యక్రమానికి పిలిపించినా కూడా వేల సంఖ్యలో నెల్లూరు నగర నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు ముందుకు వస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈరోజు నా జన్మదినానికి సంబంధించి ఎంతో అభిమానంగా ఈరోజు చాలామంది, కొన్ని వేల మంది ఈరోజు అన్ని వీధుల్లో కూడా, అన్ని డివిజన్స్లో కూడా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉంది. నేను ఎప్పుడు కూడా ఇలాంటివి ఇష్టపడను. ఎప్పుడు కూడా నేను పని చేయాలా, నేను నమ్మకంగా ఉండాలనే కోరుకుంటానే తప్ప ఇలా హంగులు ఆర్భాటాలు ఎప్పుడు కోరుకోను. అయినప్పటికీ కూడా వాళ్ళు సంతోషంగా వాళ్ళు ముందుకు రావడం, ఆ నమ్మకాన్ని ఎప్పటికీ కూడా దాన్ని కాపాడుకునేలాగా నేనైతే వాళ్ళతో పాటు నడవడం జరుగుతుంది. వారి మనసులో ఈరోజు ఉన్నటువంటి అభిమానం రాబోయే రోజుల్లో ఆ అభిమానాన్ని, నమ్మకాన్ని నిలబెట్టుకునే దానికి 100% ప్రయత్నిస్తాను. మొదటి నుంచి కూడా కాలేజీ కానీ, ఆ తర్వాత రెడ్ క్రాస్లో కానీ, ఇప్పుడు పాలిటిక్స్లో కానీ ఏదైనా ఫుల్ టైమ్గా కమిటెడ్గా చేయడమే నాకు అలవాటు. ఈరోజు గడిచిన 1 సంవత్సరం కాలంలో వీరందరి మనసులో ఒక అభిమానాన్ని పొందడం అన్నది సంతోషం. ఇదే అభిమానాన్ని కొనసాగేలాగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఎవరైతే నమ్ముకొని పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారో, పార్టీ కార్యకర్తలుగా కష్టపడుతూ ఉన్నారో వారందరినీ మనసులో ఉంచుకోవడం కానీ, వారందరి కష్టాల్లో నేనంటూ వాళ్ళకి అండగా ఉండి వారికి ముందుండడం కూడా జరుగుతుందని ఈ రూపంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రధానంగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపుకి కానీ, అలానే సర్వమత ప్రార్థనలో కానీ, వీటన్నింటిలో కూడా పాల్గొన్నటువంటి, అలానే డివిజన్స్లో కూడా చేస్తున్నటువంటి అనేక సేవా కార్యక్రమాలు, అన్నదానాలు కానీ, వస్త్రదానాలు కానీ, ఇలాంటి అనేక